సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా మందికి ఏంటంటే స్కాన్ రిపోర్ట్ చూసుకోగానే బేబీ వెయిట్ ఎంత ఉండాలి ఏంటి అనేసి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆ వెయిట్ చార్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. మీరు అది గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి ఆ వెయిట్ చార్ట్ పట్టికని మీకు చూపిస్తూ వీడియో అనేది షేర్ చేశాను. అది ఒకవేళ వీలైతే నేను ఎండ్ కార్డ్లో లేదా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో ఆ చార్ట్కి తగ్గట్టుగా మీ బేబీ వెయిట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఇలా చెక్ చేసుకోమని చెప్తే చాలామంది ఏంటంటే బేబీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మామూలుగా టిఫా స్కాన్ అప్పుడు ఒక 300 గ్రామ్స్ ఉండాలనుకోండి, ఈ బేబీ వెయిట్ వచ్చేసి 400 గ్రామ్స్ ఉంటే అరే ఒక 100 గ్రామ్స్ ఎక్కువ ఉంది కదా అని టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ డెలివరీ టైం వరకు కూడా మనకి గ్రోత్ స్కాన్ తీసినప్పుడు అంటే 32 వీక్స్ 33 వీక్స్లో తీస్తూ ఉంటారు కదా, ఈ టైంలో కొంతమందికి 2 kgs దాకా ఉంటుంది బేబీ వెయిట్. సో 1.6 నుంచి 1.8 kgs అంటే ఒక కేజీ మీద 800 గ్రాముల వరకు ఉండొచ్చు అనమాట. కొంతమందికి 2 కేజీల వరకు కూడా బేబీ ఉంటుంది. సో ఇలాంటప్పుడు వీళ్ళు ఏంటంటే డెలివరీ వరకు నా బేబీ ఇంకెంత వెయిట్ పెరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఒక 100 గ్రామ్స్ అటు ఇటు అవుతూనే ఉంటుందండి. మీకు ఒకవేళ ఒక వీక్ కానీ లేదా 2 వారాలు కానీ ఎక్కువగా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి, కొంతమందికి టిఫా స్కాన్లో ఏంటంటే ఒక పర్టికులర్గా 5వ నెలలోనే తీస్తూ ఉంటారు, కొంతమందికి 6వ నెల స్టార్టింగ్లో తీస్తూ ఉంటారు, కొంతమందికి 5వ నెల వెళ్ళిపోతుంది అనగా లాస్ట్ వీక్లో చేస్తూ ఉంటారు. సో గ్రోత్ స్కాన్ కూడా అంతే. మీకు 9 వీక్స్కి తీసేటప్పుడు వెయిట్ అనేది చాలా తక్కువగా తెలుస్తూ ఉంటుంది అండ్ ఆ టైంలో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 32 వీక్స్కి తీసినప్పుడు బేబీ వెయిట్ అనేది ఇంప్రూవ్మెంట్ చాలా అవుతూ ఉంటుంది అనమాట. 29 వీక్స్కి తీసిన వాళ్ళకి 32 వీక్స్కి తీసిన వాళ్ళకి 200 గ్రామ్స్ ఇలా డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అండ్ కొంతమందికి 34 వీక్స్లో కూడా తీస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కొంచెం వెయిట్ అనేది ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఎలా అయినా ఆ పట్టికకి మించి మీ వెయిట్ ఉంటే ఇంకా మీ బేబీ హెల్తీగా ఉందనే అర్థం. సో వెయిట్ చార్ట్కి తగ్గట్టుగా బేబీ వెయిట్ లేకుండా ఎక్కువ ఉంటే మీరు ఇంకా అంత టెన్షన్ పడాల్సిన పనేం లేదు. చాలా మంచి విషయమే ఇది, మీ బేబీ హెల్తీగా అండ్ హ్యాపీగా ఉందని అర్థం. కానీ చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. సో మీరు డెలివరీ టైం వరకు బేబీ 4 kgs దాకా వెళ్తుందేమో అని టెన్షన్ పడతారు, కానీ అంత ఎక్కువ అయితే ఏం వెళ్ళదు. 3.5 kg వరకు మీ బేబీ హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. అంతకీ మీకు డాప్లర్ స్కాన్ తీసినప్పుడు 3.5 kg దాకా బేబీ వెళ్ళింది అనుకుంటే అప్పుడు కొంచెం రైస్ క్వాంటిటీ అనేది తగ్గించండి. డాప్లర్ స్కాన్ అంటే 9వ నెల పడ్డాక 2 వారాలు లేదా 3 వారాల్లో తీస్తూ ఉంటారు, డెలివరీకి 1 వీక్ ముందుందనంగా కూడా తీస్తూ ఉంటారు. అప్పుడు మనకి వెయిట్ అనేది కరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. సో అప్పుడు మాత్రమే డాప్లర్ స్కాన్ అప్పుడు మాత్రమే బేబీ వెయిట్ 3.5కి అబౌవ్ ఉంటే మీరు టెన్షన్ పడాలి. అప్పుడు కూడా అంత టెన్షన్ పడాల్సిన పనేం లేదు, నార్మల్ డెలివరీ అవ్వదు అంతే. కానీ బేబీ హెల్తీగా ఉంటారు. 4 kgs వరకు కూడా వెనకటికి నార్మల్ కనే వాళ్ళు, కానీ ఈ టైంలో కొంచెం భయపడుతూ ఉంటాం, అంత వెయిట్ ఉన్న బేబీని తీయలేమో అని టెన్షన్ పడుతూ ఉంటాం. కాబట్టి మీకు డాప్లర్ స్కాన్ అప్పుడు మాత్రమే బేబీ వెయిట్ 3.5కి అబౌవ్ ఉంటే అప్పుడు మీరు కొంచెం డైట్ అనేది మెయింటైన్ చేస్తే ఇంకా తగ్గదు, బేబీ వెయిట్ తగ్గకుండా పెరగకుండా డైట్ అనేది ఉంటుంది. సో రైస్ క్వాంటిటీ అనేది తక్కువ చేసి తీసుకుంటూ ఉండాలి, ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఆయిల్ కూడా తగ్గించాలి. సో ఇలా చేస్తే బేబీ వెయిట్ ఓన్లీ 9 months వాళ్ళకే ఇది. సో ముందే బేబీ వెయిట్ పెరగకుండా మీరేం చేయొద్దు, ఎందుకంటే 8వ నెలలో 2 kgs ఉన్నా కానీ 9వ నెల వరకు కేజీయే పెరుగుతుంది కాబట్టి 3 kgs వరకే ఉంటారు మీ బేబీ. సో ఖచ్చితంగా ఎంత వెయిట్ తక్కువ ఉంటే టెన్షన్ పడాలి, కానీ ఎక్కువగా ఉంది వెయిట్ చార్ట్కి ఎక్కువ ఉందని మీరు టెన్షన్ పడొద్దు. అది జస్ట్ ఎస్టిమేటెడ్గా అలా వేస్తూ ఉంటారు అంతేకాని సో మీరు ఎక్కువగా ఉంది నా బిడ్డ బరువు అని అయితే టెన్షన్ పడకండి. ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, కానీ బేబీ వెయిట్ ఎంత ఎక్కువ ఉన్నా కానీ వెయిట్ చార్ట్కి తగ్గట్టుగా ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఎక్కువ ఉన్నా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఖచ్చితంగా మీ బిడ్డ హెల్తీగా ఉందని అర్థం. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.